నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి కోసము, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసము, వైఎస్ఆర్సీపీ నాయకుల కోసం ఎవరైతే రాత్రింబోళ్ళు కష్టపడి పనిచేస్తున్నారో, ఎవరైతే వాళ్ళ ఆదేశాల మేరకు కూటమి నాయకుల్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, నారా లోకేష్ గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, హోమ్ మినిస్టర్ని కావచ్చు, వాళ్ళు బూతులతో రెచ్చిపోతున్నారో, మార్ఫింగ్ వీడియోలు వేస్తున్నారో వాళ్లకు అంకితము. ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా సోషల్ మీడియా చూస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి, మీరు రెచ్చిపోండి, మీ మీద కేసులు అయితే మేము చూసుకుంటామని చెప్పి భరోసా ఇచ్చి సోషల్ మీడియాలో కార్యకర్తల దగ్గర రెచ్చగొట్టి పోస్టులు అయితే పెట్టించుకుంటున్నారు. పోస్టులు పెట్టిన తర్వాత ఎవరైనా అరెస్ట్ అయితే వాళ్లకు లీగల్ సపోర్ట్ ఇస్తాము, ₹1,00,000 డబ్బులు ఇస్తామని చెప్పి వర్క్ చేపించుకుంటున్నారు. ఇది నా మాట కాదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్త మాట. ఇక్కడ చూడండి, మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, అలాగే నాయకులకి, లోకల్ లీడర్లకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అన్న, సోషల్ మీడియా కేసులు పడి గత సంవత్సర కాలంగా బాధపడుతున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అందులో నేను మొదటివాడిని. సోషల్ మీడియా కేసులు ఎందుకు పెట్టారు? కూటమి నాయకుల్ని నోటికొచ్చినట్లు తిడితే, మార్ఫింగ్ వీడియోలు వేస్తే, ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తే సోషల్ మీడియా కేసులు పెట్టారు. ఊరికే ఎందుకు పెడతారు? అయితే నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఒకటట. బాగేనండి. ఇక్కడ నేను జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు లీగల్ సపోర్ట్ ఇచ్చారు, నాకు బయటికి తీసుకొచ్చిన తర్వాత నా మిస్సెస్ కి ₹1,00,000 చెక్ ఇచ్చారు. నాకు నేను కూటమి కార్యకర్తలను తిట్టి, మార్ఫింగ్ లేసి, అసత్య ప్రచారాలు చేసి జైలుకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు నాకు లీగల్ సపోర్ట్ ఇచ్చారు, మా భార్యకు ₹1,00,000 డబ్బులు కూడా ఇచ్చారని చెప్పి చెప్పుకొచ్చాడు. తర్వాత ఏం చెప్తాడు చూడండి. సతమతమవుతున్న కార్యకర్తలు కొంతమంది ఈ సోషల్ మీడియా కేసుల వల్ల వాళ్ళ జాబులు పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ గురించి, నాలాట వాళ్ళ గురించి ఇప్పుడు నేను ఇబ్బంది పడుతున్నా, అది మేము ఓపిక చెప్తున్నానా. చాలా మంది కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి కాబట్టి ఈ వీడియో. ఇది ఎవరైనా మన పార్టీని కించపరచుకోవడం కోసం కాదు, మన పార్టీ తేడాన్ని మనమే కాపాడు. అంటే అతను ఏం చెప్తున్నాడంటే, సోషల్ మీడియాలో ఎవరైతే వల్గర్ గా పోస్టులు పెడుతున్నారో వాళ్ళను చాలా మందిని గ్రౌండ్ లెవెల్లో అరెస్టు చేస్తున్నారు. అరెస్టు చేసినటువంటి విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియడం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినా పట్టించుకోవడం లేదు, లేదా తెలియకుండా ఎవరైనా మధ్యలో ఆపుతున్నారని. ఈ మొత్తం వీడియో యొక్క సారాంశం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కేవలము కార్యకర్తలు మాత్రమే ఎందుకు అరెస్ట్ అవుతున్నారు, ఎందుకు సజ్జల భార్గవ్ రెడ్డి ఇంతవరకు అరెస్టు కాలేదు, ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంతవరకు అరెస్టు కాలేదు, వాళ్ళే కదా ప్రేరేపించి అప్పట్లో మన దగ్గర ఈ బూత్ పోస్టులు పెట్టించింది. కానీ సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్టు కాలేదు, కానీ సాధారణ కార్యకర్తలు అరెస్ట్ అవుతున్నారు. దానికి కారణం వాళ్ళు చెప్పరు, నేను చెప్తాను చూడు. సజ్జల భార్గవ్ రెడ్డి దగ్గర దండిగా డబ్బులున్నాయి, ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నాడు. కింది కోర్టులో మిస్ అయితే హైకోర్టుకి వెళ్తున్నాడు, హైకోర్టులో మిస్ అయితే సుప్రీంకోర్టుకి వెళ్తున్నాడు. మొత్తానికి దేశం వదిలి ఆడాడో లండన్ లో తలదాచుకుంటున్నాడు. కానీ కార్యకర్తల పరిస్థితి, వీళ్ళను రెచ్చగొట్టి రప్ప రప్ప నరకండి, అదేవిధంగా వచ్చేది మన ప్రభుత్వమే అని చెప్పి వీళ్ళను రెచ్చగొట్టి కూటమి నాయకుల మీద దూషించేలాగా చేసి, మిమ్మల్ని కనుక ఎవరైనా అరెస్టు చేస్తే మేము లీగల్ సపోర్ట్ ఇస్తాము, ₹1,00,000 ఇస్తామని చెప్పి వీళ్ళను ప్రేరేపించి ఈ పోస్టులు అయితే పెట్టించుకోవడం జరుగుతుంది. పెట్టించుకున్న తర్వాత ఇతనికైతే ఆర్థిక సహాయం అందింది, అదేవిధంగా ₹1,00,000 ఇచ్చారు, లీగల్ సపోర్ట్ ఇచ్చారు, మళ్ళా కేసేసారంట, మళ్ళా స్టేషన్కి రమ్మన్నారంట. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. మన కార్యకర్తలు మనమే కాపాడుకోవాలి. ప్రతి ఇన్ఛార్జ్ కూడా 175. ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గుర్తు పెట్టుకోవాల్సింది, అసలు మీకు మెంబర్షిప్పే లేదు. తెలుగుదేశం పార్టీని తీసుకోండి, మెంబర్షిప్ ఉంది. జనసేన పార్టీని తీసుకోండి, మెంబర్షిప్ ఉంది. బీజేపీ పార్టీని తీసుకోండి, మెంబర్షిప్ ఉంది. మీకు మెంబర్షిప్ ఉందా? ఒక రోజు మీరు ఏదైనా పని చేస్తే ఇసలు మా కార్యకర్తే కాదు అంటే మీ దగ్గర ఏమి ప్రూఫ్ ఉంది? మీరు వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? లేదు కదా. కాబట్టి ఎలాంటి పార్టీలో, ఎలాంటి లీడర్షిప్ లో పని చేస్తా ఉన్నారు, ఎలాంటి వ్యక్తికి మీరు సపోర్ట్ చేస్తా ఉన్నారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. జనసేన పార్టీలో చచ్చిపోతే 5 లక్షలు ఇస్తారు, తెలుగుదేశం పార్టీలో వాళ్లకు ఇన్సూరెన్స్ ఉంది, బీజేపీ పార్టీలో అది సెంట్రల్ లెవెల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఆదుకుంటా ఉన్నారు. కానీ తాడు బంగారం లేని పార్టీ ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీనే. ఒక సభ్యత్వం లేదు, ఒక ఇన్సూరెన్స్ లేదు, ఎవడు కార్యకర్త, ఎవడు కార్యకర్త కాదు, ఎవడు జగనన్న అభిమాని, ఎవడు నాయకుడు, అసలు తేడా లేని పార్టీ ఏదైనా ఉంటే అది మన వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇన్ఛార్జీలు కూడా దయచేసి మీ
ఏరియా ఇన్ఛార్జీలు ఎక్కడున్నారు? గ్రౌండ్ లెవెల్లో 175 నియోజకవర్గాలకు సంబంధించి ఏ నియోజకవర్గంలోనైనా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నాడా? ఉదాహరణకు రోజాని తీసుకోండి. రోజా నగిరిలో అందుబాటులో ఉంటుందా? ఎప్పుడో 6 నెలలకు దీపావళికి వస్తుంది, సంక్రాంతికి వస్తుంది, వాళ్ళ ఇంట్లో ఏదైనా పండుగ ఉంటే వస్తుందే కానీ మిగతా రోజుల్లో నగిరి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఆమె అందుబాటులో ఉంటుందా? నేను ఉదాహరణకు ఆమె పేరు చెప్పాను. ఎవరు ఉండడం లేదనుకో, కానీ నాకు తెలుసు కాబట్టి నగిరి గురించి చెబుతా ఉన్నా. మీ పరిధిలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైనా సరే ఇలా ఈ కేసుల వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి మీరు చేదోడుగా ఉండండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నా రిక్వెస్ట్. దయచేసి ఎవరు తప్పుగా ఎందుకు అడుక్కోవడం ఎందుకు? మీరు వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోవడం ఎందుకు? రెచ్చిపోయి అబ్యూజివ్ పోస్టులు పెట్టడం ఎందుకు? అరెస్ట్ అవ్వడం ఎందుకు? ఇలా ఆర్థిక సహాయం అందలేదనో లేకపోతే కేసులు పెడతా ఉండారనో ఇలా భంగపోవడం ఎందుకు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇలా ఈ కేసులు పడి, ఎందుకంటే ఈ రోజు మన క్యాడర్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులకి ఉంది. మన కార్యకర్తలు మనం కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడుకోలేరన్నా. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలిస్తే ఖచ్చితంగా తెలిసినా కూడా ఆయన ఏం స్పందించడు. నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు. ఆయనకి తెలిసినా కూడా స్పందించడు. న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో ఇదే వ్యక్తి ఏం పోస్ట్ పెట్టాడో చూద్దాం. అసలు ఏం జరుగుతుంది? క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతుంది. ఇతను ఏం పోస్ట్ పెట్టాడు ఫేస్బుక్ లో అంటే, ఇప్పుడు 100 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారినో, నారా లోకేష్ గారినో, పవన్ కళ్యాణ్ గారినో, అనిత గారినో తిట్టి జైలుకి వెళ్తే ఆ 100 మందిలో ఎవరెవరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్లకు మాత్రమే చెక్కులు ఇస్తున్నారు, వాళ్లకు మాత్రమే లీగల్ సపోర్ట్ ఇస్తున్నారు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు అసలు ఆర్థిక సహాయమే అందడం లేదని అదే వ్యక్తి పెట్టినటువంటి పోస్ట్ నేను ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. ఇప్పుడు ఆయన పార్టీ కూడా మారిపోయాడంట. నారా లోకేష్ గారి ప్రొఫైల్ పిక్ పెట్టుకున్నాడు. గచ్చిబౌలి దివాకర్. మీరు కావాలంటే FBలో గచ్చిబౌలి దివాకర్ అని కొట్టి అతను ఇంతకు ముందు ఏ పార్టీకి సపోర్టరు, ఇప్పుడు అతని పరిస్థితి ఏమైందో మీరే ఒకసారి చెక్ చేసుకోండి. నాకు చెక్ ఇస్తాము అన్న మాటకి నా దగ్గర ఆడియో రికార్డ్స్ ఉన్నాయి. వాళ్ళ పరువు తీయడం ఎందుకని ఇక్కడ పెట్టలేదు. చెక్కులు ఇచ్చారు. ఎవరికి చెక్కులు ఇచ్చారంటే సోషల్ మీడియాలో అబ్యూజివ్ కంటెంట్ పెట్టి ఎవరైతే జైలు పాలయ్యారో వాళ్ళ కుటుంబ సభ్యులకు మాట ప్రకారం ₹1,00,000 ఇస్తామన్నారు. ఆ చెక్కుల గురించి మాట్లాడుతున్నాడు. 100 మందిలో 50 మందికి ఇచ్చి 50 మందికి ఆపారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా 100 మందికి ఇవ్వమని 100 చెక్కులు పంపిస్తే మధ్యలో నియోజకవర్గ ఇన్ఛార్జ్లో లేకపోతే జిల్లా ఇన్ఛార్జ్లో కొట్టేశారో మనకు తెలియదు, కానీ 50 మందికే చెక్కులు అందుతోంది. 50% చెక్కులు అందుతోంది. 50% వ్యక్తులకు చెక్కులు అందడం లేదు, లేదా వాళ్ళు చెక్కులు ఇవ్వడం లేదా తెలియడం లేదని చెప్తా ఉన్నాడు. నేను అవే ఆడియోలు అప్లోడ్ చేస్తుంటే మీరు పదే చెక్కులు అనేవి లేవు అనే మాట మాట్లాడే వాళ్ళు కాదు. ఇక్కడ చూడాలి. కేసులు పడ్డ వాళ్ళలో రెడ్డి అన్న ప్రతి ఒక్కళ్ళకి చెక్కు అందింది. అంటే సోషల్ మీడియాలో ఎవరెవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో అందులో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పడితే వాళ్లకు లీగల్ సపోర్ట్ ఇవ్వడము, వాళ్ళ కుటుంబాలకు ₹1,00,000 డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. రెడ్డి సామాజిక వర్గం కాకుండా ఇతర సామాజిక వర్గాలు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనారిటీ సోదరులు కావచ్చు, వాళ్ళ మీద కేసులు పడితే వాళ్లకు లీగల్ సపోర్ట్ ఇవ్వడం లేదు, ₹1,00,000 చెక్కు కూడా ఇవ్వడం లేదని సాక్షాత్తు ఇతను నాకు పర్సనల్ గా కూడా తెలుసు. 5-6 సంవత్సరాలుగా నాతో ట్విట్టర్లో కూడా కొట్లాడేవాడు. అతని పరిస్థితి ఇది. ఆయన పెట్టినటువంటి పోస్టే ఇది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఆయన ప్రొఫైల్లో. ఇక్కడ చూడండి, కేసులు పడ్డ వాళ్ళలో రెడ్డి అన్న ప్రతి ఒక్కరికి చెక్కు అందింది. మేమేం పాపం చేశాం. ఆయన కూడా రెడ్డి కాదు యాక్చువల్గా. ఇదంతా జగనన్నకు తెలియకుండానే జరుగుతుంది. చాలా దగ్గరగా చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ మళ్ళా కవరింగ్ మంగళవారం కబుర్లు. ఇది జగనన్నకు తెలియకుండా జరుగుతా ఉంది. జగనన్నేమో మంచోడు, జగనన్న అందరికీ చెక్కులు ఇవ్వమన్నాడు, మధ్యలో వాళ్ళు నొక్కేస్తా ఉన్నారని చెబుతా ఉన్నాడు. మొత్తానికి నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో ఎవరి మీదైనా కేసులు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద పడితే కేవలము రెడ్డినా కాదా అని చూసి రెడ్డి అయితే సపోర్ట్ చేస్తున్నారు, నాన్ రెడ్డి అయితే పక్కన పెట్టేస్తున్నారు. కాబట్టి ఈ వీడియోని మీకు ఎందుకు అంకితం చేస్తానంటే ఇది యాక్చువల్గా జరుగుతూ ఉండేది పార్టీలో. ఇక ఇప్పటికీ మీరు ఇంకా ఆ పార్టీలోనే ఉంటాను, వాళ్ళ మాటే వింటాను,
వాళ్ళ మాట ఇని రెచ్చిపోయి కూటమి నాయకుల్ని తిడతాము, మార్ఫింగ్లు వేస్తాము, ఆ ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తామంటే ఇక మిమ్మల్ని ఆ ప్రభువే కాపాడాలి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.